నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి. జాతిపితకు భక్తుల ఘన నివాళులు. గురుకుల బాలిక మృతిపై అనుమానాలు. విద్యార్థి సంఘాల ఆందోళనలు. ప్రిన్సిపల్ పై చర్యకు డిమాండ్. ముదిరిన కుర్చీ వివాదం. జెడ్పీ సీఈఓకు పీఆర్ఎస్ ఫిర్యాదు. ఎంపీడీఓ ఎమ్మెల్యేపై చర్యలకు నేతల డిమాండ్. ఇక వార్తల వివరాలు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాంతియుత పోరాటాన్ని గుర్తు చేశారు వక్తలు. 76వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు, పార్టీల కార్యాలయాల్లో నివాళులు అర్పించారు అధికారులు, నాయకులు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీసీసీ ఆఫీసులో ఆ పార్టీ నేతలు, డీవైఎఫ్ఐ తదితర కార్యాలయాల్లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రతినిధులు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్. జిల్లా అధికారులు, సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో గాంధీ చేసిన శాంతియుత పోరాటాన్ని వారు గుర్తు చేశారు. నగరంలోని పద్మనగర్ డీసీసీ ఆఫీసులో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నాయకులు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను ఆర్ఎస్ఎస్ కీర్తిస్తుందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ పనిచేస్తుందని, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, వెన్న రాజమల్లయ్య, మల్యాల సుజిత్ కుమార్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, విక్టర్ ముస్తాక్, వెన్నం రజిత పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవంగా ఏంటంటే 1948లో జనవరి 30వ తారీఖు నాడు గాడ్సే అనేటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారిని మీద షూట్ చేసి చంపడం జరిగింది. ఆ గాడ్సే అనేవారు ఎవరో కాదు, ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మనందరికీ తెలిసిన విషయమే. గతంలో మహాత్మా గాంధీ పోరాటం చేసి మనకు ఏ విధంగా అయితే స్వాతంత్రం తీసుకురావడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మళ్ళా మన శ్రేణులందరూ, గాంధీవాదులందరూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సన్నద్ధమై రాబోయే కాలంలో ఏదైతే అప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఉన్నది ఇప్పుడు అదే బీజేపీగా మారింది కాబట్టి వారిని మనం రాబోయే కాలంలో మోడీ గారిని గద్దెదించాలంటే మనం అందరం ఒకటై ఆ యొక్క కార్యక్రమంలో ముందుకు పోవాల్సిందిగా నా తోటి కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాదాలు. కరీంనగర్ డీవైఎఫ్ఐ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగ పీఠికను యువతతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్, తిరుపతి మాట్లాడుతూ కొన్ని మతోన్మాద శక్తులు రాజ్యాంగ పీఠికను కాలరాయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వారు మతోన్మాద శక్తులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, నాయకులు కిషన్ నాయక్, కృష్ణ, వెంకటేష్, నితిన్, రాజేందర్, బాలకృష్ణ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను కరీంనగర్ డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే బ్రిటిష్ చేతిలో బందీఖానం ఉన్న భారతదేశాన్ని 250 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉన్నదానికి అహింసా మార్గంలో స్వేచ్ఛ సమానత్వం కొరకు భారత స్వతంత్రం సాధించిన పోరాట వీరులో గొప్ప వ్యక్తి అయిన మహాత్మా గాంధీ వారసత్వంతో
స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉందని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈరోజు మత సామరస్య దినంగా ఈరోజు పాటిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఎందుకంటే నాడు దేశ స్వతంత్రంలో పోరాటంలో పాల్గొనని వారు ఈరోజు దేశం గురించి మాట్లాడుతూ మత సామరస్యాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్న పాలకులకు చమరగీతం పాటించడానికి యువత కంకణబద్ధమై రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి యువతపై ఉందని. కరీంనగర్ జిల్లా చింతకుంట గురుకుల పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి ఆందోళనకు దారితీసింది. ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని విద్యార్థి, యువజన సంఘాలు ఆరోపిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులకు శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులను కోరారు పేరెంట్స్. ఆత్మహత్యకు గల కారణాలు తమకు తెలియవని, చికిత్స అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రిన్సిపల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. నిన్న సాయంత్రం హాస్టల్ రూంలోకి వెళ్లి గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు విద్యార్థులు, ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు విద్యార్థి సూసైడ్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విగత జీవిగా పడి ఉన్న కూతురుని చూసి బోరున విలపించారు. నాకు 7:30కు ఫోన్ చేసింది హౌస్ మేడం. ఫోన్ చేసి మీ పాప ఇట్లా సూసైడ్ చేసుకుంది, మేము హాస్పిటల్ తీసుకుపోతున్నాం అన్నది. అన్నాక మళ్ళీ కట్ చేసినాక నేను ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలే. నేను కార్ తీసుకొని ఈ రేగుర్తి గారికి వచ్చినాక మా అన్నకు ప్రిన్సిపల్ నెంబర్ ఇచ్చిన. ప్రిన్సిపాల్ ఫోన్ చేసినాక లిఫ్ట్ చేసి కొంచెం సీరియస్ ఉంది అన్నది. వీడికి వచ్చి చూసే వరకు ఏం మేడం లేదు, హౌస్ మేడం ఏం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఇట్లా సమాచారాన్ని. వాళ్ళు అక్కడికి పోయి చూసిరట. పోలీసు వాళ్ళు పోకముందే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఆటోలో తీసుకొచ్చిర్రా, కార్లో తీసుకొచ్చిర్రా తెలియదు. ఆ పోలీసు వాళ్ళు పోయినాక ఆ పోలీసు వాళ్ళు మరి మీరు ఎట్లా తీసిరంటే ఇట్లా మేము కొంచెం హాస్పిటల్ తీసుకొచ్చినా అంటే ఒకరికి ఇన్ఫర్మేషన్ చేయాలంటే సప్పుడు చేయలేదు వాళ్ళు. ఈ ప్రిన్సిపాల్ ఇప్పటి వరకు అయితే మాకు మాట్లాడలే. అమ్మ, నాన్న, బాయ్ బాయ్, సాహితీ సారీరా, నేను చనిపోతున్నాను అంటూ ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. సారీ అమ్మ, నేను చనిపోతున్నాను. నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చనిపోతున్నాను. వద్దు నాకు ఈ బ్రతుకు అంటూ అక్షిత ఆ లేఖలో రాసింది. సారీ అమ్మా నాన్న, సాహితీ సారీరా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని రాసిన తీరు కన్నీటి పర్యంతం చేస్తోంది. అక్షిత మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల, యువజన సంఘాల ప్రతినిధులు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు ఇక్కడి ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది మానసిక ఒత్తిడి కారణమని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పలు సంఘాల ప్రతినిధులు. ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీల ప్రతినిధులు ఆసుపత్రిలో మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిన్న రాత్రి చింతకుంట రెసిడెన్షియల్ హాస్టల్లో అక్షిత అనే అమ్మాయి అనుమానాస్పదంగా ఉరివేసుకోవడం చనిపోవడం జరిగింది. దానికి ఎస్ఎఫ్ఐ అదే ఇతర విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మాకు అనుమానాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకోసం అంటే కనీసం ప్రిన్సిపల్ సంబంధించిన వాళ్ళు కనీసం పిఎస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అమ్మాయిని కింది దించిన పరిస్థితి. అదే విధంగా కనీసం పేరెంట్స్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా డైరెక్ట్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం దాంట్లో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నారో వారు సస్పెండ్ చేయాలి. వారి నిర్లక్ష్యం వలన ఈ రోజు అమ్మాయి చనిపోయిన పరిస్థితి ఉంది. ఒక లెటర్ సృష్టించి ఈ రోజు పక్కదారి పాటించే పరిస్థితి కనబడుతున్నాడు. అదే విధంగా ఇన్ఛార్జ్ ఆర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులను వాళ్ళని కప్పుపుచ్చుకోవడానికి ఒక నాటకంగా ఆడుతున్నారు తప్పితే అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఏ ఒక్కరు కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క విద్యార్థిని ఆత్మహత్య పురుగొల్పించినటువంటి వీరి ముగ్గురి పైన ఐపీసీ 306 ప్రకారం వెంటనే కేసు పెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి ఆత్మహత్యలు అని సృష్టించినటువంటి ఆర్సీఓ గారు కానీ, కలెక్టర్ గారు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలా విద్యార్థులు ఉన్నత చదువుల కోసము వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వస్తే ఇలాంటి పరిస్థితులు
పోలీసులు జరగడం చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా మేము యువజన సంఘం విద్యార్థి సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే యొక్క విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వీరి ముగ్గురిని ఇమ్మీడియట్ గా రిమైండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పిల్లల్ని స్టడీ నుంచి డిన్నర్ పంపించిన తర్వాత నేను కూడా పిల్లల్ని డిన్నర్ చేసి రండి అన్నాను. నేను నా ప్లేట్ తీసుకొని అందరం కలిసి వెళ్ళాము. డిన్నర్కి వెళ్ళి తింటున్నా. దాదాపు 7:15 అట్లా అనుకుంటా. పిల్లలు హై స్కూల్ పిల్లలు వచ్చారు. ఆ మేడం ఒక అక్కయ్య లోపల బోల్ట్ పెట్టుకుంది, లైట్ ఆఫ్ చేస్తుంది, ఎంత తీయమన్నా తీయట్లేదని అంటే ఇమీడియట్గా నేను లేచి అక్కడ పీడీలు ఉన్నారు ఇద్దరు. సుస్మిత పరిగెత్తు లోపల ఎవరో అమ్మాయి తలుపు పెట్టుకుందట అంటే ఆ అమ్మాయి పరిగెత్తింది. అక్కడ ఇంకో సార్ ఉన్నారు. సార్ ఉంటే సార్ మీరు కూడా వెళ్ళండి, తలుపు తీయాలంటే ఆడవాళ్ళకి రాదు కదా, పరిగెత్తండి అని సార్ని కూడా పంపించిన తర్వాత ఇక నేను చేయగడుక్కొని మా డ్రైవర్కి ఫోన్ చేసి కార్ తొందరగా పట్టుకురా, అక్కడ వేప చెట్టు దగ్గర పెట్టు, ఒక అమ్మాయిని సీరియస్ ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళన్నా. ఇక నేను వెళ్తున్నా. ఇక ఆ విషయం తెలిసి స్టాఫ్ నర్స్ అక్కడ స్కూల్లో అప్పుడు 7 to 7:30 ఆమె మెడిసిన్స్ ఇస్తుంది పిల్లలకి. విషయం తెలిసిందట. ఆమె కూడా పరిగెత్తుకొని వచ్చింది. పీఈటీ ఈ స్టాఫ్ నర్స్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని నేను ముందు సీట్లో కూర్చొని ఇక వచ్చేసి మీకు ఏం లేదు. ఇక వచ్చే దారిలో ఇక్కడ మన దగ్గర చేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఒక మేడం ఉంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇక ఒక సీరియస్ కేసు ఉందమ్మా, కొద్దిగా అందరిని అలర్ట్ చేయని చెప్పాను. మళ్ళీ మా పాప కూడా ఫోన్ చేసి హాస్పిటల్కి, మా పాప కూడా డాక్టరే, హాస్పిటల్కి వెళ్ళమ్మా, అక్కడ స్ట్రెచ్చర్ అది రెడీగా పెట్టమని చెప్పి కొద్దిగా సీరియస్గా ఉంది కండిషన్ అని చెప్పి దారంతా ఫోన్ చేసుకుంటా వచ్చామండి. వచ్చిన తర్వాత మరి చూశారు వాళ్ళు. ఈ తర్వాత ఒక 5 minutes అది ఇది చేశారు. ఈ తర్వాత డిక్లేర్ చేసేసారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు అధికారులు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. దీనిపై పలువురు నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సభ మర్యాదలను పాటించకుండా అవమానానికి గురి చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ జెడ్పీ సీఈఓ పవన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్, జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు జెడ్పీ సీఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు. సభ్యులను అవమానానికి గురి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ పవన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. మానకొండూరు సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీని అవమానపరిచారని ఆరోపిస్తూ సదరు ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ మొన్న గన్నేరువరం, నిన్న మానకొండూరు సర్వసభ్య సమావేశంలోనూ తమ ప్రజా ప్రతినిధులకు అవమానం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సక్రమంగా నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులున్నారు. నిన్న జరిగినటువంటి మానకొండూరు మండల సర్వసభ్య సమావేశంలో ఒక జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా ఉన్నటువంటి నన్ను నా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, నా యొక్క హక్కులను కాలరాసే విధంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు నా యొక్క హక్కులను కాలరాసే విధంగా ఆ యొక్క మీటింగ్లో ప్రవర్తించారు. నేను ఒకటే గౌరవ సీఓ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ సభ్యులకు ఉన్నటువంటి గౌరవం, ఇన్ని రోజులు నడిచినటువంటి సంస్కృతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులకే మరి ఏమైనా జీవోలు కానీ ఏమైనా చేంజ్ అయినాయి అనేటువంటి విషయాన్ని కూడా మేము జిల్లా పరిషత్ ఫోరం, జిల్లా జెడ్పీటీసీల ఫోరం తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న నేను, మాతో పాటుగా మా సర్పంచులు, ఎంపీటీసీలు మీటింగ్కు వెళ్ళినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మేము చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా వారు అవగాహన రాహిత్యంతో మమ్మల్ని గెట్అవుట్ అని చెప్పి పోలీసులతో గెంటు వేయడం అనేటువంటి విషయాన్ని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మండల సర్వసభ్య సమావేశాల్లో బీఆర్ఎస్ జెడ్పీటీసీలకు అవమానం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. మానకొండూరు మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీని అవమానానికి గురి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ ముద్దసాని సులోచన నకిలీ బీసీ సర్టిఫికెట్తో ఎంపీపీ అయ్యారని ఆరోపించారు. 100 రోజుల తర్వాత 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నిలదీస్తుందన్నారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శంకరపట్నం, గన్నేరువరం ఎంపీపీలు శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి,
మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, గోపు ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు. మా మానకొండ జడ్పీటీసీ సభ్యుడు శేఖర్ గౌడ్ గారు ఒక బీసీ నాయకుడు. ఆయన కుర్చీ కింద వేసి ప్రోటోకాల్ ప్రకారం నేను మేము పైకి రానిచ్చలేదు, కింద కూర్చో లేకపోతే గెట్ అవుట్ అని చెప్పి కవంపల్లి సత్యనారాయణ గారు చాలా దురుసుగా ప్రవర్తించాడు. దానికి శేఖర్ గారు నాకు వివరణ ఇవ్వాలంటే మేము వివరణ ఇవ్వము, ఇది కాంగ్రెస్ పాలన, మా ఇష్టం వచ్చిన మేము చేసుకుంటామని చెప్పి పోలీసులను లోపల పిలుచుకొని పోలీసుల ద్వారా ఆయన మెడ పట్టించేసుకొని గెంటేయడం జరిగినది బయటికి. దీనిని టీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. కవంపల్లి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి. మరి జడ్పీటీసీలను మీటింగ్లలో డాష్ మీదకి పిలకపోవడం అనేది మరి రాష్ట్రం మొత్తం ఉన్నదా? మరి కరీంనగర్ మానకొండ నియోజకవర్గంలో కవంపల్లి గారు తన సొంత కాన్స్టిట్యూషన్ని మార్చుకున్నారు. మన గన్నవరం జడ్పీటీసీ గారిని కూడా అదేవిధంగా అవమానపరిచేసి వాళ్ళని బయటికి పంపడం జరిగినది. మరి ఈ కక్ష సాధింపు చర్యలకు లోడు తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. నీడలాగా మీరు వెంటాడి మీ యొక్క పడతామని చెప్పి కూడా నేను కవంపల్లి గారిని కోరుతున్నా. ఇటువంటి పిచ్చి పిచ్చి చేసాలు మాని గౌరవంగా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ గెలిచిన వారిని గౌరవాన్ని మీరు కాపాడాలి. ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి మీద మీరు మైండ్ పెట్టడం తప్పించి ఈ కక్ష సాధింపు చర్యలకు పోవద్దని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నాను. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను తమ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నామని, మిగతా పథకాలు 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్న ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యే కవంపల్లి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపూర్లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, హెల్త్ సెంటర్, మినరల్ వాటర్ ప్లాంట్, గ్రామీణ క్రీడా ప్రాంగణం, సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అలాగే మన్నెంపల్లిలో త్రాగునీటి పైప్లైన్, క్రీడా ప్రాంగణం, పోచమ్మ ఆలయం, వైకుంఠ ధామంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ సర్పంచ్ నీలమ్మ రాజయ్య, మన్నెంపల్లి సర్పంచ్ మేడి అంజయ్యలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ఎంపీటీసీ వేల్పుల మమత, మండల అధ్యక్షులు రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, నాయకులు ఎడ్ల బుచ్చిరెడ్డి, కార్యదర్శి మహేందర్రావు, సీనియర్ నాయకులు గంకిడి లక్ష్మారెడ్డి, తన్నమనేని సురేందర్రావు, ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, బండారి రమేష్, రావుల కృష్ణ, తాళ్లపల్లి రమేష్ గౌడ్ పాల్గొన్నారు. దాన్ని అనుభవించకుండానే పాపం మా నీలమ్మ రాజయ్య గారు మీ రేపటితో ముగుస్తా ఉన్నది కాబట్టి నన్ను ఆహ్వానించినందుకు నేను ఎప్పుడు నో చెప్పలే. సరే అన్న వస్తా చేస్తాననే తెలియజేస్తున్నా. కాకపోతే ఇది ముందు చేసుకుంటే కొన్ని రోజులన్నా ఆ గ్రామ పంచాయతీలో మీరు ఉండేవారు, దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దేవారు. ఇప్పుడు మీరు కట్టినారు, వెళ్ళిపోయినారు. ఏదైనా అసౌకర్యం ఉంటే కూడా మీరు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినారు దానికి కూడా సహకరించి 20 లక్షల నిధులతో పెట్టారు. దాన్ని దిద్దాలని కోరుతా ఉన్నాం. ఆ మెట్లు కూడా కొంచెం ఇంకా తయారు కాలేదు, అవన్నీ కూడా రేపటి లోపల అయితాయో, ఇంకో వారం 10 రోజులు పడతాయో, అవన్నీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు మంచి జరగాలని 5 ఏళ్ళు ఈ యొక్క గ్రామాన్ని అన్ని విధాల మీరందరూ సహకరించి వాళ్ళతో ఉన్నందుకు కూడా నేను వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. పటిష్టమైన ప్రజాస్వామ్యానికి ఓటు వజ్రాయుధం లాంటిది అన్నారు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్. ప్రజాస్వామ్య స్థాపన కొరకు సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి ఓటు ద్వారానే సాధ్యమన్నారు. జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు కలెక్టరేట్లో మొత్తం 5 డెమాన్స్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈవీఎం డెమాన్స్ట్రేషన్ను ప్రారంభించారు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులకు ఓటు హక్కు కల్పించడంతో పాటు సద్వినియోగం చేసుకునేలా సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 5 చోట్ల ఈవీఎం డెమాన్స్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ మినహా మిగిలిన 3 నియోజకవర్గాలలో తహసీల్దార్ కార్యాలయాలలో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అదనంగా 1 కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఓటరుకు సంపూర్ణ స్పష్టతను, అవగాహన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి సుధాకర్, తహసీల్దార్లు, సూపరింటెండెంట్ చరణ్, ఎలక్షన్ డీటీలు పాల్గొన్నారు.
జాతీయ కుష్టు నివారణ దినోత్సవంని పురస్కరించుకుని కరీంనగర్ 11వ డివిజన్ అర్బన్ హెల్త్ సెంటర్లో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కాలనీ వాసులకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రాథమికంగా వ్యాధిని గుర్తించి డాక్టర్లచే ట్రీట్మెంట్ తీసుకుంటే 12 నెలల్లోపు నివారించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సాయిరాజ్, దేవేందర్ రెడ్డి, లింగారెడ్డి, శంకర్, సూపర్వైజర్ కిషోర్, సాగర్, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. లేదా పొరుగువారిలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మముపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా కుష్టు వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు. ఎంపీగా, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా బోయిన్పల్లి వినోద్ కుమార్ అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఈ 5 ఏళ్లలో ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నవోదయ స్కూల్స్, స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్దని తెలిపారు. తమ నేత వినోద్ కుమార్పై మరోసారి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్పై జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి యూత్ నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, బూక్యా తిరుపతి నాయక్, ద్యావ మధుసూదన్ రెడ్డి, కేంసారం తిరుపతి పలు ఆరోపణలు చేశారు. ఎన్నికలు రాగానే మతం ముసుగులు రాజకీయాలు చేసే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, స్వరాష్ట్రంలో కేంద్ర నిధులు, విభజన హక్కుల సాధన కోసం గళమెత్తారని గుర్తు చేశారు. టీటీడీ నుండి 25 కోట్లు మంజూరు చేయించి కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవ్వ వంశీధర్ రెడ్డి, బండ వేణు యాదవ్, శ్రావణ్ పటేల్, సత్యనేని శ్రీనివాస్, ప్రదీప్ పాల్గొన్నారు. ఈరోజు బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ, ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలుస్తుర్రు అనేది ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి, ఆయనకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మత రాజకీయాలు స్టార్ట్ చేయాలని చెప్పి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఏం స్టార్ట్ చేసిందంటే, వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు 1, వినోద్ కుమార్ గారు నాస్తికుడు 2. ఈ 2 పాయింట్లు తీసుకొని ఈరోజు అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రం ఎక్కడ పుట్టిండు, ఆయన చేస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఎక్కడ, మరే స్థానికేతరుడు అన్నటువంటి నువ్వు మీ నరేంద్ర మోడీ గారు మరి ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పోటీ చేసిన విషయం కూడా అర్థం చేసుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మొన్న చాలామంది మీ దగ్గర శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ పోటీ చేసిరనే ఇంగిత జ్ఞానం లేకుండా బండి సంజయ్ గారు స్థానిక నేతలు అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది పెద్ద గొప్ప ఆస్పదంగా కనబడతా ఉంది. వినోద్ కుమార్ గారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా ఉండాల్సిన ఆవశ్యకత ఈ కరీంనగర్కు ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రశ్నించే ఫైటర్, ఆ ప్రశ్నకు పరిష్కారం చూపే మేధావి వినోద్ కుమార్ కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఈసారి ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ గెలుస్తుండు అన్న ఉద్దేశంలోనే నీ ఇష్టం వచ్చిన మాటలు రోజు అంటే వాడలేని మాటలు, ప్రెస్ మిత్రులు రాయలేని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇది మంచిది కాదు అని ఈ సందర్భంగా వినోద్ కుమార్ గారికి వినోద్ కుమార్ గారిని మరొక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా ఊకోదలుచుకోలేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేమంతా గతంలో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్తో మేము 2018లో కొంత ఇబ్బంది పడినమాట వాస్తవం ఎంపీ విషయంలో. ఈసారి ముందుగానే మేల్కొన్నాం కాబట్టి మా మేల్కొల్పే నీకు ఓటమి దిశగా నువ్వు ప్రయాణం చెందుతున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్లో నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా నిన్ను ఓడించి తీరుతాం, వినోద్ కుమార్ని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా దారం జగన్నాథరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన్ను పలువురు సత్కరించారు. ఎలబోతారంకు చెందిన బీజేపీ నాయకులు జగన్నాథరెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడూరు కరుణాకర్, ఉపాధ్యక్షుడు ఒడ్డుమల్ల విజయభాస్కర్, అనుగు శ్రీనివాసరెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, రామకృష్ణ, డిఎస్ ప్రసాద్, సత్యనారాయణ పాల్గొన్నారు. దారం జగన్నాథరెడ్డి గారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ప్రెస్ భవన్లో మన కరీంనగర్ ప్రెస్ భవన్లో సన్మానం చేయడం జరిగింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుల వారు పాలకవర్గం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా కరీంనగర్ మండలం ఎలవోతారం గ్రామానికి చెందిన మా గ్రామస్తులు బీజేపీ 2 బూతులకు సంబంధించిన కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో వచ్చి నన్ను సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘం తరపున వాళ్ళకి ఎల్లవేళ అందుబాటులో ఉండి ఏ సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలు ఆకట్టుకున్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా 40 కాలేజీలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ కళాశాల ఏవో రాధాకృష్ణ, ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్లతో పాటు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా మేధా 2023 అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి 1500 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారు వివిధ రంగాలలో వివిధ కళాత్మక సృజనాత్మకతని వెలికితీయడానికి ఈ మేధా 2023 ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు వాళ్ళ మేనేజ్మెంట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మేము మేధా 2024 పేరుతో నేషనల్ లెవెల్ యూత్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపుగా 40కి పైగా కాలేజీలు వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. 23 ఈవెంట్స్లో మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో క్రియేటివ్ ఈవెంట్స్, పెయింటింగ్, డ్రాయింగ్ లాంటి కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మా చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మా వివిధ కళాశాలల చైర్మన్స్కి, నెక్స్ట్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంపీ బండి సంజయ్ 9,000 కోట్ల రూపాయల పనులు చేయించారని తెలిపారు బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు. కరీంనగర్లోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎంపీగా చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు సవాల్ విసిరారు ఆయన. బీజేపీ మోడీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసంతో తిరిగి బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు జానపట్ల స్వామి, తూర్పాటి రాజు, ప్రవీణ్, పురం హరి పాల్గొన్నారు. మీ దూరం మంచోడు అయితే మీరు ఇలా వాళ్ళ అపోజిషన్ ఎందుకు వచ్చారు? మీ కేసీఆర్, కేటీఆర్ మంచోళ్ళు అయితే మీరు ఇలా అపోజిషన్ పొజిషన్ ఎందుకున్నారు? మీరు చేసిన అవినీతి, దళిత బంధులో ఒక్కొక్కరి పేదం దగ్గరికి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు అక్రమంగా దొబ్బి కూర్చున్నారు. మీరు పందికొక్కు లెక్క అవినీతి సొమ్ముతోని ఫామ్ హౌస్లు కట్టుకొని మీరా సంజయ్ అన్న గురించి మాట్లాడేది? మీ స్థాయి ఏంది? మీ సో ఏంది? అసలు ఏం మాట్లాడుతున్నావు సుంకె రవిశంకర్? బండి సంజయ్ అన్న గురించి మాట్లాడే స్థాయి అనేది. కరీంనగర్ అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సంకష్ట చతుర్థిని పురస్కరించుకుని నిన్న ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకురాలు సాయి కీర్తన ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం సాయి కీర్తనను ఘనంగా సత్కరించారు ఆలయ కమిటీ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచవల్ల భద్రయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.
మరి ప్రతి నెల దాదాపు 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఇక్కడ నేను చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి అన్నదాతలుగా వివరించినటువంటి భక్తులకు ఈరోజు ఆలయ ప్రధాన అర్చకుల చేత ఆశీర్వచన కార్యక్రమము అదేవిధంగా సన్మాన కార్యక్రమాన్ని చేయడానికి గాను ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ డాక్టర్ సాయి కీర్తన గారు గాయకులు నటిమని ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలాపన చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గుడిలో జరుగుతున్న అన్నదాత కార్యక్రమానికి నన్ను ముఖ్య కార్యకర్తగా పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇక్కడ మేము అందరం కలిసి భజనలు పాడుకుంటూ భక్తి పాటలు పాడుకుంటూ చాలా ఆనందిస్తున్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో బాయిలర్ పేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ కార్మికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 50,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు యజమాని తెలిపారు. బాయిలర్ నడుస్తూ ఉండగా కరెంటు పోయిందని, తిరిగి విద్యుత్ వచ్చిన వెంటనే బాయిలర్ను ఆన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే బ్లాస్ట్ అయిందని అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తెలిపారు. ఈరోజు ఓపీ కృష్ణ ఇండస్ట్రీస్ కాట్నపల్లిలో దురదృష్టవశాత్తు బాయిలరు పేలడం జరిగింది. అది కూడా కరెంటు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ బాయిలర్ స్టార్ట్ చేశారు. పెద్ద స్టీమ్ కూడా బాగేం లేదు, 100 లోపు ఉన్నది. డ్రైవర్ కూడా అందుబాటులో ఉన్నాడు. అది ఏ కారణం చేత జరిగిందనేది కూడా మనం చెప్పరాకుంటున్నది. కాకపోతే ఇది మాకు అన్ని రకాలుగా ఇండస్ట్రీ మీద ఇబ్బంది పడుతున్న క్షణంలో ఇలాంటిది ఇండస్ట్రీకి జరగడం అనేది దురదృష్టకరం. కాకపోతే మాకు ఈ సంఘటన విషయంలో అధికారులు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ త్వరగా స్పందించి మమ్మల్ని ఈ మిల్లును ఆదుకోవాలని చెప్పి అధికారులను మరియు బ్యాంకు వాళ్ళను కూడా ముఖ్యంగా కోరుతున్నాం. స్టీమ్ నడుతుంది, 100 లోపు స్టీమ్ నడుతుంది. బయలరు 1-13 నిమిషాలు స్టీమ్ చూసినా పోయి అక్కడ జనరేటర్ కాడ నిల్చున్నాక ఒక 2-3 నిమిషాలకే పేలిపోయింది. తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా క్యాలెండర్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలన్నారు. సిపిఎస్ విధానంతో పాటు 317 జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లాకవత్ మోతీలాల్, ప్రధాన కార్యదర్శి అజ్మీరా భిక్కు నాయక్, జిల్లా కోశాధికారి ఇస్లావత్ దేవ్ సింగ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజాత, ఈవో సదయ్య ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టగా 30,77,643 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మాడుగోని శ్రీకాంత్ గౌడ్, రాపర్తి మల్లేష్ గౌడ్, బత్తుల రమేష్, చింతం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సంబక్క సారలమ్మ జాతర కొనసాగనున్న నేపథ్యంలో కరీంనగర్ శివారు రేకుర్తిలో చేపట్టిన ఏర్పాట్లను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఈవో మారుతి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాలభద్రి శంకర్, నాయకులు లక్ష్మయ్య, మల్లేశం, ఎండోమెంట్ అధికారులు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 2వ స్థానంగా పరిగణలోకి వచ్చింది. ఇందులో భాగంగా 21వ తారీఖు బుధవారం రోజు ఫిబ్రవరి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు బుధవారం 21వ తారీఖు నాడు మన సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా బిడ్డ మొదటగా వస్తుంది. అదేవిధంగా అదే తరుణంలో 22వ తారీఖు తల్లిగారు వస్తారు. 23వ తారీఖు శుక్రవారం రోజు మొక్కుబడులు కార్యక్రమాలు ఉంటాయి. మరియు తదనంతరం 24వ తారీఖు రోజు మళ్ళీ దేవతల వనంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 30 సంవత్సరాల పైచిలుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నామని, ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ వాళ్ళు దాదాపుగా ఇట్లా 15 వ్యవస్థల పనులు ఉంటాయి. అందులో శానిటేషన్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, సౌండ్స్ అయితేనేమి కొన్ని రకాలుగా మున్సిపాలిటీ నుంచి చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి గ్రామంలో తహసీల్దార్ జాహెద్ పాషా, ఎంపీపీ నూనెటి సంపత్ అధికారులు సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నర్సింగ్, విఆర్ఏ దాసరి విష్ణు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదేం చదివిన కదా. సివిల్ రైట్స్ డే కార్యక్రమంకు విచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, మన సర్పంచ్ గారికి,
మరి ఇక్కడ వార్డ్ మెంబర్స్ గారికి మన ప్రజలకు ఇక్కడ ఉన్న కాలనీ మెంబర్స్కి ఇంకోటి మన చేసిన మన పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన మాడిపల్లి గ్రామంలో మన సివిల్ డ్రైవ్ నిర్వహించబడినది. దీంట్లో ఏదైనా కూడా వీళ్ళకు సమస్యలు ఉంటే కూడా వాళ్ళు మన దగ్గర వచ్చి ఏమో మనకు ఏదైనా దరఖాస్తు యుక్తంగా తెలిస్తే మేము పై అధికారులకు తెలుసుకోవాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ సర్టిఫికేట్ ఇష్యూస్ కానీ ఇంకోటి మంచినీళ్ళ విషయం కానీ ఏదైనా కూడా గ్రామంకు సంబంధించిన ఇక్కడ కాలనీలో ఏమైనా ఉంటే దయచేసి వాళ్ళకు మాకు వచ్చి సంప్రదించాలని కోరుచుంటే. అంటరానితనము మాదిగి వాళ్ళు మన్నెపు వాళ్ళు దూరాన ఉండాలి, కులానికి గ్రామంలో ఉన్న పెద్దలందరికీ దూరంగా ఉండాలని చెప్పి ఒకప్పుడు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి ఆ నిబంధనతోటి వాళ్ళ అంటరానితనం అనేది లేదు. అన్ని కులాస్తులు అందరూ ఒకే విధానంలో ఒకే బాటలో నడవాలి, అందరూ ఒక్కలే సమానం అనే హక్కుతో మానవ హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 30వ తారీఖు రోజున గ్రామాన మీటింగులు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కాలనీలలో మీటింగులు పెట్టి మీ ఊళ్ళో ఎక్కడైనా కూడా మిమ్మల్ని అంటరానితనంగా చూస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా బహిష్కరిస్తున్నారా అని చెప్పి వాళ్లకు వేదిక ఏర్పాటు చేసి మీరందరూ కూడా మాతో సమానమే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.